హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. సో మ్యాటర్లోకి వచ్చేస్తే మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని అవస్థలు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబంలో ఇల్లు అనేది ఎందుకంత ప్రాముఖ్యత, మధ్యతరగతి కుటుంబంలో ఎందుకంత పొగరుంటుంది, మధ్యతరగతి కుటుంబం తలుచుకుంటే ఏం జరుగుతుంది. సో మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలు చాలామంది ఎందుకు తప్పుదోవ పడుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మాటల్లోకి వస్తే అండి, మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు మాకంటే బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే మీ పుట్టిన దగ్గర నుంచి మధ్యతరగతి కాబట్టి, దిగువ మధ్యతరగతి లేకపోతే ఎగువ మధ్యతరగతి ఏం లేవు భేదాలు. మధ్యతరగతి అంటే మధ్యతరగతి, అటు నిరుపేద కాదు ఇటు రిచ్ కాదు, మధ్యలో ఉంటుంది చూసారా, అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. సో మీ ఆ నరకం 28 ఏళ్ళగా అనుభవిస్తుంది. నా తల్లిదండ్రులే చెప్పక్కర్లా, ఇంకా నేను మనం పుట్టక మొదటి నుంచి అనుభవిస్తున్నా వేరే విషయంగానే. సో మ్యాట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులకి, మధ్యతరగతి వ్యవస్థకి, మధ్యతరగతి మనుషులకి ఎందుకు ఇల్లు అనేది అంత ప్రాముఖ్యత ఇస్తారు అంటే, మ్యాట్ ఏంటంటే నెలకి మధ్యతరగతి వ్యక్తి సగటున, అంటే మీ ఉండేది ఖమ్మంలో కాబట్టి ఇక్కడున్న రెంట్ల గురించి చెప్తున్నాను, 6,000 నుంచి 10,000 వరకు రెంట్ ఉంటుందండి, మినిమం రెంట్ నెలకి. సో ఈ అద్దె 6,000 నుంచి 10,000 వరకు ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీగా మనం సంవత్సరానికి లెక్కేసుకుంటే 6,000 వ్యక్తి 75,000 అయితే, అదే 10,000 కట్టేటువంటి వ్యక్తికి అయితే ఇక ₹1,00,000 దాటిపోతుంది. ఈ డబ్బులు అనేవి దాచుకుంటే, ఒక ఇల్లే కనుక మనకి సొంతంగా ఉంటే, అది 75 గజాల, 50 గజాల, 100 గజాల, 150 గజాల పక్కన పెడితే, చిన్నదో పెద్దదో గదో 2 గదులో ఇల్లు ఉంటే ఈ డబ్బులు మనం మిగిలినట్టుగా. దాని ద్వారా మనం మన పిల్లలకి స్కూల్లో ఫీజు కట్టడానికో, లేకపోతే మనం ఏదైనా హాస్పిటల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికో, దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. సో ఆ విధంగా మైండ్ అనేది ఆలోచిస్తుంది. మధ్యతరగతి వ్యక్తులు ఒక 20,000, 30,000 లేదా 50,000 ఖర్చు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు ఇంకా వేటికైనా ఉపయోగపడతాయేమో అని. ఇంకోటి చెప్పాలా, మేము మధ్యతరగతి వ్యక్తులం ఏదైనా ఫంక్షన్ చేయాలంటే సంవత్సరం ముందు నుంచే డబ్బులు దాచుకోవాలి. అది 2 లక్షలదైనా 3 లక్షలదైనా, ఆఖరికి ₹1,55,00,000 చిన్నదో పెద్దదో ఫంక్షన్ చేయాలన్నా ఒక్క సంవత్సరం ముందు నుంచి డబ్బులు దాచుకుంటేనే మేము ఆ ఫంక్షన్ చేయగలుగుతాం. సో అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఏదో అందరు మొన్న ఒక వీడియో చూసా, అంటే మేబీ వాళ్ళు డబ్బులు ఉండొచ్చు, వాళ్ళ తాత మూత వాళ్ళు డబ్బులు సంపాదించేమో, నేను పేర్లు చెప్పాను. 1,40,000 చెప్పులు, కేవలం కాళ్ళకేసుకునే చెప్పులు 1,40,000. ఇదే 1,40,000 పెట్టి మీ ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే మాకు సంవత్సరం టైం పట్టింది. కానీ వాళ్ళు 10 నిమిషాల్లో చెప్పులు కొనేశారు ₹1,40,000 పెట్టి. సరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్నారు, అది వాళ్ళు తప్పటట్లా. కానీ ఆ డబ్బుల విలువ అనేది ఎలా ఉంటుందో మాకు తెలుసు, వాటి కోసం ఎంత కష్టపడాలో మాకు తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలా మంది డబ్బులు ఇచ్చి జిమ్ చేస్తారు కదండి, ఆ జిమ్కి డబ్బులు ఇచ్చి క్యాలరీస్ని అరగొట్టుకుంటారు, అంటే తిన్నది అరగొట్టుకుంటారు. మేము ఆ క్యాలరీస్ కోసం డైలీ పనికి వెళ్తాం, డైలీ ఉద్యోగం చేయడానికి వెళ్తాం. ఒక రోజు ఇంటి దగ్గర సెలవు తీసుకొని ఉంటే, ఈ రోజు ఆ డబ్బులు రావేమోలే, మనం రావాల్సిన పర్ డేకి రావాల్సిన అమౌంట్కి వెళ్ళి తక్కువైతే ఏమో అని చెప్పేసి అత్యవసర పరిస్థితి అయితేనే ఇంటి దగ్గర ఉండాలని ప్రేమిస్తాం తప్ప, అత్యవసర పరిస్థితి కాకపోతే ఉండం. ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి క్యాలరీస్ నలగొట్టుకుంటారో జిమ్కి వెళ్ళి, మేము ఆ క్యాలరీస్ కొనుక్కోవాలి. అంటే మా పొట్ట నిండాలంటే మేము ఉద్యోగం లేదా చిన్నదో పెద్దదో పనికి వెళ్ళాల్సిందే. కాబట్టి మాకు తెలిసినట్టుగా డబ్బుల విలువ ఎవరికి తెలియదు అనేది నా గట్టి ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, మేము పడే అతి కష్టం ఏంటి తెలుసా, ఇల్లు మారేటప్పుడు, కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు. ఆ కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఓనర్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూసారండి, IAS IPS చదివే వాళ్ళకు కూడా అంత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండవు, మాకు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏ కులం, ఏ మతం, ఎంత సంపాదిస్తారు, ఏమేం చేస్తారు, ఇల్లు నీటిగా ఉంచుతారా లేదా, ఎంతమంది పిల్లలు, ఉమ్మడి కుటుంబమా, సింగిల్గా ఉంటారు, 100 క్వశ్చన్లు అడుగుతారు. ఇందులో ఎంతమంది ఉంటారు, ఏం పని చేస్తారు, ఇల్లు నీటిగా ఉంచుతారు, ఈ 3 క్వశ్చన్లు తప్పులేదు. ఎందుకంటే మీరు ఇల్లు ఇస్తున్నప్పుడు అడగాలి. కులం, మతం, ఉమ్మడి కుటుంబం, ఇవన్నీ ఎందుకు? మొన్న ఒకటి నాకు అసలు కోపం, నవ్వాలా ఏడో అర్థం కాల. ఒక ఇల్లు ఖాళీగా ఉంటే వెళ్ళాం, ఇస్తారేమో అని చెప్పేసి వెళ్తే
మీది ఉమ్మడి కుటుంబమా అంటే అవును మీ అందరం ఫాదరు మదరు తమ్ముడు వైఫ్ పిల్లలు అందరం కలిసే ఉంటాం. ఉమ్మడి కుటుంబం అయితే మేము ఇయ్యం. అరే ఎదవా, ఉమ్మడి కుటుంబం ఈ జనరేషన్ లో కూడా ఉంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర అందరు కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పేసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉండాల్సింది పోయి ఉమ్మడి కుటుంబం ఉంటే ఏమంటే నీ ఇల్లు కోసం ఇప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని నా తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని మీ ఇంటి దగ్గర రావాలా? అసలు ఈ మైండ్ నుండి మాడుతున్నారా లేక మాడుతున్నా అనిపించింది నాకు. నేను తిడదామని చెప్పి వాడికి ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ చేసి మెత్తట్లా, బిజీగా ఉన్నా అని చెప్పి కట్ చేసి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే బ్లాక్ చేసి పట్టేసి మా వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారంటే తర్వాత నీ కోపం వచ్చి కాల్ చేసి ఉమ్మడి కుటుంబం అయితే ఇవ్వకూడదు నాకు అర్థం కాల. చాలా మంది వేరే రీజన్స్ అయితే తీయరు, వీడు ఫస్ట్ టైం ఏంటంటే ఉమ్మడి కుటుంబం అయితే తీయరాడు. ఉమ్మడి కుటుంబంలో లేకపోవడం ఒక దురదృష్టం రా తండ్రి. దరిద్ర మాటలు మాట్లాడుతారంటే కొంతమంది కోపం ఆపుకోలేము కొన్నిసార్లు. అదొకటి. మీకు ఇద్దరు అబ్బాయిలా అయితే ఇల్లు ఇయ్యం. మా వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అయితే మీకేం సంబంధం రా? మీకు ఇద్దరు అబ్బాయిలు లేకపోతే దాన్ని మీరేం చేయదు. దేవుడు ఎవరిని పుట్టిస్తే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు పుట్టించవచ్చు అబ్బాయిలు పుట్టించవచ్చు. అంటే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట కాబట్టి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి అద్దెకి ఇయ్యరట. చెల్లి అనుకోవచ్చుగా, అక్క అనుకుంటే కదా ఎందుకు ఇయ్యం? అడగాల్సిందల్లా ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా అనవసరమైన విషయాలు. ఇంకోటి ఈ కులాల వాళ్ళకి ఇయ్యం, కొంతమంది ఈ మతాల వాళ్ళకి ఇయ్యం. అరే ఈ కులాలు అయితే నీకెందుకు, ఈ మతాలు అయితే నీకెందుకు నాకు అర్థం కాక అడుగుతా. చెప్పులు కుట్టేవాడిది కులం కాదా, ఇస్త్రీ చేసేవాడిది కులం కాదా, గొర్రెలు కాసేవాడిది కులం కాదా, కుండలు తయారు చేసేవాడిది కులం కాదా, మంచాలు తయారు చేసేవాడిది కులం కాదా? ఇవన్నీ కులాలు కావా? కష్టపడి సంపాదిస్తే వాళ్ళందరూ డబ్బులు వచ్చాయి. కష్టపడి సంపాదించకపోతే డబ్బులు రావట్లే కదా. ఎక్కడో దొంగతనం చేసి ఎవరి దగ్గర కాంట్రాక్ట్ చేసో ఎవడో చెప్పులు బూట్లో సంఖం నాకితే డబ్బులు సంపాదించట్లే కదా. కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లా. ఇంకొంతమంది కొన్ని కుల మతాల వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటారు. అరే జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుడైనా చెప్పేది ఒకటే, మనుషులు బాగుండాలి, అందరి మనుషులు బాగుండాలి, ఎటువంటి చెడు చేయకూడదు, తప్పులు చేయకూడదు, ఎవరితో కూడా మీరు వేరే విధంగా వారిని అన్యాయం చేయకూడదు అని చెప్పేసి ప్రతి దేవుడు చెప్పేది. ఖురాన్లో అదే ఉంటుంది, భగవద్గీతలో అదే ఉంటుంది, బైబిల్లో కూడా అదే ఉంటుంది. వేరే ఏం ఉండవు కదా. ఇప్పుడు మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఒకటే దేవుడు నమ్మొచ్చు కదా, ఎందుకు ఇంతమంది దేవుళ్ళు అంటే ఒకటే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకు కూడా ఒకటే ఇష్టం ఉండదురా ఎదవా. ఒక కొడుకు ఒక ఇష్టం ఉంటుంది, ఒక కొడుకు ఒక కలర్ ఇష్టం ఉంటుంది, ఒక కొడుకు ఒక కూర ఇష్టం ఉంటుంది, ఒక కొడుకు ఒక వాతావరణం ఇష్టం ఉంటుంది. ఒక తల్లి కడుపునే పుట్టింది కదా, ఒక రక్తం పంచుకొని పుట్టింది కదా. వాళ్ళకే లేనప్పుడు ఇంతమంది దేశంలో బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒకటే దేవుడు ఇష్టం ఎలా ఉంటాడు? ఒకరికి రాముడు ఇష్టం ఉండొచ్చు, ఒకరికి శివుడు ఇష్టం ఉండొచ్చు, ఒకటి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండొచ్చు, ఒకరికి యేసుప్రభు ఇష్టం ఉండొచ్చు, ఒకరికి అల్లా ఇష్టం ఉండొచ్చు. తప్పేముంది దాంట్లో? మోరల్ ఏంటి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే. మనిషి కులం, మనుషులు ఐకమత్యంగా ఉందాం, కులాలు మతాలను పక్కన పెడదాం. అరే జపాన్ చైనా ఇవన్నీ కూడా ముందుకెళ్ళి టెక్నాలజీ పరంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుంటాయి. ఇంకా మనం ఏ కులం ఏ మతం దగ్గర ఆగిపోతే ఎప్పుడురా ఇంకా ఇండియా డెవలప్ అయ్యేది? ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. నా చిన్నప్పటి నుంచి అదే అంటారా. నాకు ఒక పాప పుట్టింది, తనకు 6 months వచ్చినాయి కూడా. ఇంకా కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడురా ఇండియా డెవలప్డ్ కంట్రీ అయ్యేది? ఈ రెండు మానేస్తే. ఇల్లు ఇచ్చే దగ్గరికి కావాల్సింది ఏంటంటే మీరు ఇల్లు చక్కగా చూసుకుంటారా లేదా, మీరు టైంకి రెంట్ పే చేస్తారా లేదా, ఈ రెండే కదా కావాల్సింది. ఇల్లు చక్కగా చూసుకోలేదు, నెల చూసినాం 2 నెలలు చూసినాం, ఖాళీ చేయమని చెప్పేసి. ఈ టైం రెంట్ ఇవ్వట్లేదు, ఖాళీ చేయమని చెప్పేసి. అంతేగా నీకేం ప్రాబ్లం ఉండదు కదా. కులాలతో మతాలతో ఏం పని? ఇట్లాంటి ఎదవాళ్ళు తీసుకెళ్ళి జైలు వేయాలి. ఇట్లాంటి జైలు వేయాల్సి కేసులు పెట్టాలంటే నా చిన్నప్పటి నుంచి ఎన్నో పెట్టాల్సి వచ్చేది, కానీ లేదు ఆ చట్టం. ఏం చేస్తాం, మా దౌర్భాగ్యం. ఇంకోటి, ఇల్లు లేకపోతే పిల్లలవాడు ఈడేవాడు 50,000 ఉద్యోగం చేస్తున్నావురా, 40,000 సంపాదిస్తున్నావు నెలకి, లేదా ₹1,00,000 సంపాదిస్తున్న నెలకి అన్నా కానీ నీకు ఇల్లు లేదుగా, నువ్వు పిల్లనీయం. నీ దగ్గర బంగారం ఉండొచ్చు కిలోలు, అయినా కానీ ఇల్లు లేదుగా, పిల్లనీయం. వాడు మంచిగా చూసుకుంటాడా లేదా, వాడికి చెల్ల ఆడవాట్లు ఉన్నాయా లేదా, వాడు తల్లిదండ్రులు గౌరవం చూసుకుంటాడా లేదా, లేకపోతే వాడి సమాజంలో వాడికి మంచి పేరు ఉందా లేదా, ఇవి చూసుకోకుండా నీకు సొంతం లేదు కాబట్టి పిల్లనీయం అంటారు ఇంకొంతమంది. ఈ పిల్లనీయం అంటే మరి ఇల్లు లేని వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారండి. లైక్ మాకు కూడా ఇల్లు లేదు, మేము కూడా మధ్యతరగతి కుటుంబీకులే, మాత్రం మంచి వాళ్ళం కదా.
మంచి అనేది ఏంటి, అవతలోని చెడుగా ఏమన్నా చేస్తున్నామా, అవతలోని ఏమన్నా మనం సిగరెట్లకి మందుకి బానిస చేస్తున్నామా, డ్రగ్స్కి ఏమన్నా బానిస చేస్తున్నామా, లేదు కదా. అదంతా చేసే వాళ్ళు వేరే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పనులు మాకు లేదు. మాకు ఎటువంటి తాత ముత్తాతల ఆస్తులు సంపాదించిన మా మధ్యతరగతి కుటుంబీకులకి మాకెందుకు పొగరు ఉంటుందంటే మేము తినే ప్రతి మెతుకు మేము సంపాదించి తినేదే కాబట్టి మేము ఎవరి మీద ఆధారపడం. మాకు ఎటువంటి బ్యాక్ బోన్ లేదు, మాకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. మాకు మేమే బోన్స్, మాకు మేమే బాసెస్. కాబట్టి మాకున్న పొగరు ఎవడుకుండదు. అక్కడ దాకేందుకు, మేము తలుచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయి. ఏదన్నా పార్టీకి లక్షల్లో కార్యకర్తలు ఉండొచ్చేమో, కానీ మధ్య తరగతి వాడు ఈ పార్టీకి ఓటు వేయాలరా అని డిసైడ్ అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీ దింపాలరా అనుకుంటే ఆ పార్టీ దిగిపోతుంది. దట్ ఈజ్ మిడిల్ క్లాస్ పవర్. కాబట్టి మంచి చేయాలన్నా మన చేతిలో ఉంది, చెడు చేసుకోవాలన్నా మన చేతిలో ఉంది. కాబట్టి చెడు సవాసాలు పట్టకండి. ఉన్నత ఎవరైతే ఉంటారో వాళ్ళ సవాసాలు బట్టి మనం ఎదవల్లాగా మారొద్దు. మన కోసం మన తల్లిదండ్రులు ఉన్నారు, మన కోసం భార్య పిల్లలు ఉన్నారు, వారి కోసం కష్టపడదాం, వారి కోసం ఎంతగానో ముందుకెళ్దాం. చెడు సవాసాలకి దూరంగా ఉండండి. మధ్య తరగతి వాడు తలుచుకుంటే ఎన్ని మిరాకిల్స్ చేయగలడో చేసి చూపిద్దాం. నా ఉద్దేశం ఒకటే, మధ్య తరగతి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఇల్లు లేని వారికి ఇల్లు అనేది ఇవ్వాలి. ఎంత ఇంపార్టెన్స్ అనే ఇల్లు అనేది మీకు చెప్పా. సో ఈ మధ్య లాటరీలు ఇస్తున్నారు ఇల్లు లేని వాళ్ళకి. లాటరీలు ఇసి ఈ లాటరీలో మీ పేరు లేదు కాబట్టి మీకు ఇల్లు రాదు. అరే కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేదురా, చెక్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. లాటరీలో పేరు లేకపోవడం ఎదురా, రాసింది నువ్వే కదా లాటరీ. ఆ లాస్ట్కి ఆ లాటరీ ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఇల్లు నోటికి వచ్చింది. మా పరిస్థితి అందుకే. రాజకీయాలంటే ఎందుకు మక్కువ అంటారు చాలా మంది నన్ను. రాజకీయాలంటే ఎందుకు ఇష్టం అంటే అందులో పోటీ చేయాలని కాదు, అని డబ్బులు నాకడ లేవు, ఆ కులాల మతాలు అంటే ఇష్టం నాకు అంతకంటే లేదులే. కానీ నాకు కావాల్సిందా లేదని ప్రభుత్వం ఏమైనా మారితే, కొత్త ప్రభుత్వాలు వస్తే, లేకపోతే ఎందుకు అంత మక్కువ అంటే మా జీవితాలు ఏమో బాగుపడతాయేమో, మా తల్లాత ఏమైనా బాగుపడుతుందేమో, మమ్మల్ని ఏమైనా ఆదుకుంటారేమో అని ఒక చిన్న ఆశ, అంతే. తప్పుగా మారితే క్షమించండి. మా ఆవేదన చెప్పుకోవడానికి ఇంతకంటే ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు, అందుకే చెప్పుకుంటున్నాను. ఆ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఎవడో సెలబ్రిటీ వంట చేసి పచ్చి పుల్స్ ఎలా చేయాలో తెలుసా అని చెప్పేసి వీడియో పెడితే కొన్ని కోట్ల బిలియన్ వ్యూస్ చూస్తున్నాం. అరే మధ్యతరగతి ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రాజకీయాల గురించో, లేకపోతే మనం చేసే ఫీల్డ్ గురించో, లేకపోతే సమాజంలో జరిగే మంచి చెడు గురించో చెప్తుంటే పట్టించుకోకపోతే ఎలా అండి? మనకి మనమే కదా పట్టించుకోవాల్సింది. ఆ కులం మతం అనేది మానవత్వమే. మనిషి కులం మానవత్వమే నా మతం. కాబట్టి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. మీరు అనొచ్చు, మరి నీ ఛానల్ కింద జేమ్స్ యాదవ్ అని పెట్టావు, కులాల మతాలు వద్దంటున్నావు కదా. నా పూర్తి పేరు అది, నేనేం చేయను దానికి. నా పేరు అదండి, జేమ్స్ యాదవ్ అనేది నా పేరు. కాబట్టి పేరుని మనం మార్చుకోలేం కదా. అట్లా నాకు ఎటువంటి మక్కువ లేదు. ఎందుకంటే నా కులం వల్ల నాకు ఇప్పటిదాకా వచ్చిన ఒక్క రూపాయి కూడా లేదు, ఒక్క ఉపయోగం కూడా లేదు నాకు ఆ కులం వల్ల. ఎందుకంటే నేను ఈ కులంలో పుట్టాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకోలేదు. దేవుడు పుట్టించేటప్పుడు కొంతమందిని కొన్ని కులాలను పుట్టించవచ్చు, కొంతమందిని కొన్ని మతాలను పుట్టించవచ్చు. పుట్టేంతవరకు మనకు కూడా తెలియదు కదా, తెలిసేంతవరకు మనకు కూడా తెలియదు కదా. కాబట్టి ఏ కులాల పుడతాం, ఏ మతాల పుడతాం అనేది మన చేతులు లేనప్పుడు దానికోసం మనం కొట్టుకోవడం ఏంటండి చీప్గా. డెవలప్ అవ్వాలని కోరుకుందాం, మనిషికి సహాయం చేద్దాం, అందరితో కలిసిమెలిసి ఉందాం, ఇండియాని డెవలప్ చేసుకుందాం, మన సమాజాన్ని డెవలప్ చేసుకుందాం. ఇటువంటి మతాల పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు అడిగేటువంటి ఎదవల్ని తరిమి కొడదాం. కాబట్టి జెన్జీ తలుచుకుంటే ఏమైందో మీరు అందరు చూశారు ఆల్రెడీ. సో ఈసారి జెన్జీ తలుచుకుంటే మార్పు అనేది రావాలి అనేది నా కోరిక. మధ్యతరగతి వాడు బాగుపడాలనేది నా కోరిక. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.